ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డీజిల్ కోసం వాహనదారుల కష్టాలు తీవ్రమయ్యాయి. గోదావరి జిల్లాలో డీజిల్ కొరత మరింత ఎక్కువగా ఉంది. జీవనోపాధి కోల్పోవడంతో ఆటో డ్రైవర్లు వరి కోతల సమయంలో యంత్రాలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. ప్రైవేట్ బంకులు చేతులెత్తేయడంతో ప్రభుత్వ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బార్లు తీరుతున్నాయి. ఒక పక్క డీజిల్ సరఫరా నిలిచిపోవడం, మరోవైపు అవసరానికి మించి కొనుగోలు చేయడం కొరతకు కారణంగా మారాయి. రాజమండ్రిలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. డీజిల్ కొరత వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. గల్ఫ్ యుద్దం కారణంగా నిన్న మొన్నటి వరకు కూడా గ్యాస్ కష్టాలను చూసాం. ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ కష్టాలు అయితే తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పొచ్చు. దానికి నిదర్శనంగా మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం రాజమండ్రిలో సెంట్రల్ జైల్ రోడ్ లో ఉన్న ఈ బంక్ ఎదుట మనం చూస్తున్నాం ఎంత వాహనాలు బారులు తిరిగాయో. రాజమండ్రిలో దాదాపు 20 వరకు కూడా పెట్రోల్ బంకులు ఉంటాయి. ఎక్కడా కూడా డీజిల్ అనేది అందుబాటులో లేదు. ఈ కేవలం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్ వరకు మాత్రమే కొంత అందుబాటులో ఉన్న నేపథ్యంలో మనం చూస్తున్న వాహనదారులంతా కూడా బారులు తీరారు. డీజిల్ కొరత కారణంగా ముందుగా ఎక్కువగా ఆటో డ్రైవర్లు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడ ఈ డీజిల్ క్యూలో నిలబడినప్పుడు అయిపోతుందని చెప్పి కూడా తోసుకుంటూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఉందని సమస్య ఎలా ఉంది? నిన్న స్టార్ట్ అయ్యిందండి. ఏమంటున్నారు? అసలు ఎక్కడ దొరుకుతుందో బయట? ఎక్కడా లేదు సార్, బయట ఎక్కడా లేదండి. ఎక్కడ ఓన్లీ ఎక్కడండి జాంపేట ఒకటండి, అంతే సార్. డీజిల్ మీ బండి పరిస్థితి ఏంటంటే? మా బండి వెళ్దా సార్, నేను అదే సార్. మాకు ఎలా ఉందని ఇప్పటికే ఈ ఫ్రీ బస్సు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మరి మీ పరిస్థితి ఎలా ఉంది? ఇది కొంచెం బేగా సెటిల్మెంట్ అయితే మాకు కొంచెం బాగుంటుంది సార్. కొంచెం వ్యాపారాలకు ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు కొంచెం. అదేండి, ఇది చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 210 పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాదాపు రోజుకి 37,000 లీటర్ల పైగా డీజిల్ వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం డీజిల్ కొరత నేపథ్యంలో ఇది మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వాహనదారు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అయితే డీజిల్ లేని కారణంగా ఆటోలు బయటికి తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు మరొక ఆటో డ్రైవర్ ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి సమస్య? 2 రోజులు బట్టి అండి, 2 రోజులు బట్టి సమస్య ఉందండి. ఏమన్నా ఇక్కడ బయట బంకులు ఎక్కడ దొరుకుతుందా? బయట ఎక్కడ దొరకట్లేదండి. ఒకవేళ దొరికినా 2 లీటర్లు కొడుతున్నారండి, ఎక్కువ కొడతలేదు అంటే. మా బతుకంతా దీని మీద ఆధారం. డీజిల్ కొరత నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు పెట్రోల్ బంక్ వద్ద పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఆటోలకి 300 రూపాయలు మాత్రమే ఏదైతే డీజిల్ ఇక్కడ సరఫరా చేస్తున్నారో, అదేవిధంగా కార్లకు మాత్రం 1,500 రూపాయలు, అదేవిధంగా భారీ వాహనాలకి 2,000 రూపాయలు కూడా డీజిల్ ఏదైతే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఏమాత్రం సరిపోదని చెప్పి కూడా వాహనదారులు వాపోతున్నారు. అదేవిధంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 210 పెట్రోల్ బంకులు ఉంటే ప్రతిరోజు కూడా 3,700 లీటర్ల డీజిల్ ఇక్కడ ఏదైతే ఇక్కడ వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం డీజిల్ కొరత నేపథ్యంలో ఆందోళన చెంది ఎక్కువగా డీజిల్ ఏదైతే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, ఇక్కడ ఎలా ఉందని పరిస్థితి? పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉందండి? చాలా ఇబ్బందిగా ఉందండి. మేము పాలకొల నుంచి వచ్చామండి, మధ్యలో కోరాకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి తీసుకెళ్తున్నాం. చాలా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుంది? ఏమో అనిపిస్తలేదండి, ఎక్కడ కనిపిస్తలేదు. చాలా పెట్రోల్ పంప్ మూసేసి ఉన్నాయి. ఇలా కష్టం అండి, సామాన్య బతుకు ఇబ్బంది పడిపోతున్నాం. రైతుల పరిస్థితి కూడా ఎలా ఉందండి? రైతులు కూడా ఇబ్బందే కదండి. మేము అయితే సిటీలో ఉన్న ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియదండి. ఇది చూడొచ్చు. ముఖ్యంగా ఈ డీజిల్ కొరత కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో రైతులపై కూడా ప్రభావం చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వరి కోత యంత్రాలు కూడా ఎక్కడికక్కడ ఏదైతే నిలిచిపోతున్నాయి. దీంతో వరి కోత యంత్రాలకు సంబంధించిన ఏదైతే ఈ రేట్లు కూడా పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ అంటే ఆటో డ్రైవర్లు, కారులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఖరీదైన కార్లు తిరిగే వారు కావచ్చు, అందరికీ ఒకటే సమస్య. చెప్పండి, ఎన్ని గంటల నుంచి ఉన్నారు? ప్రాబ్లం ఎలా ఉందండి? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామండి, ఇంకా మాకు రాలేదండి. రావాలి. గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందని దీని మీద? ఏమో సార్, చూస్తేనే ఇంకా ముందు ఎలా ఉందనేది తెలియాలండి. అది చెప్పండి సార్, ఎలా ఉందని పరిస్థితి? ఏముంది సార్, ఎక్కడ చూసినా సిటీలో మాత్రం చాలా కేర్ సిటీ ఉంది. ఇక్కడ మాత్రం ఈ బంకులో అవైలబుల్గా ఉంది. అన్ని బంకులు పనిచేయాలి కదండి, మరి అన్ని చేయాలండి. అన్ని చేస్తే ఇంత ప్రాబ్లం లేకపోయింది కదా సార్. అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా చర్యలు తీసుకోవాలండి, తీసుకుంటేనే మనకి ఇది 3 రోజులు అయిపోతుంది కదా మరి. అవును సార్, అవును సార్. ఓకే, ఇది చూడొచ్చు. అదే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కోరుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 300 రూపాయలు మించి ఈ డీజిల్ అనేది అమ్మకం సాగించట్లేదు. చెప్పండి, ఇప్పుడు ఈ డీజిల్ కొరత ఎలాగంటే మీ పరిస్థితి ఏంటండి? ఇలాగుంటే మేము ప్రతిదిన కూడా చాలా కష్టం అండి. మాకు ఇటు చూస్తే వ్యాపారాలు లేవు, ఫ్రీ బస్సులు అయిపోయి వ్యాపారాలు లేవు. ఈ 300 ఆయిల్ కొట్టించుకుని మళ్ళీ ఎన్ని రోజులు దగ్గర ఒక 60 కిలోమీటర్లు వెళ్తే అయిపోద్ది.
మళ్ళీ ఇదే బొంకు కాడికి రావాలి. ఇంకెక్కడ రాజమండ్రిలో ఏ బొంకు కాడ లేదు, బ్లాక్ చేస్తారు. ఇప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకుంటుందంటారా 3 రోజుల నుంచి ఎలాగ ఉంది సమస్య? అధికారులు పట్టించుకుంటే ఎలాగెందుకు ఉంటుందండి, ఇంత దారుణంగా ఎందుకు ఉంటుంది? అది ఆటో డ్రైవర్ల పరిస్థితి మనం చూస్తున్నాం. ఉన్న డీజిల్ ఏదైతే ఉన్న డీజిల్ అయిపోతుందని చెప్పి కూడా వీరు వస్తున్నారు. చెప్పండి బాబు, ఎలా ఉంది పరిస్థితి? డీజిల్ రాజమండ్రి ఎలా ఉందండి డీజిల్ పరిస్థితి? బాగా దొరుకుతలేదండి. అక్కడ చాలా లైన్ ఉంది. ఎక్కడ ఏ బంక్ ఆ బంక్ దగ్గర చాలా ఎక్కువ లైన్ ఉన్నాయి. గంటల కొద్ది నుంచోవాల్సి వస్తుంది. ఇది గంటల కొద్దీ డీజిల్ కోసం బారులు తీరడం, అదేవిధంగా అన్ని బంకుల్లో కూడా ఎక్కడ కూడా దొరకని పరిస్థితుల్లో ఏదైతే ఆటో డ్రైవర్లు ముఖ్యంగా దీనికి సంబంధించి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి బాబా, ఎలా ఉంది పరిస్థితి? గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇలాంటి పరిస్థితి అయితే అండి రేపు నుంచి ప్యాసింజర్లకు ఇబ్బంది అండి. అంటే ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా, హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి బాగా ఇబ్బంది. ఇప్పుడు మేము అప్పుడే గంట అయిపోయిందండి ఇక్కడికి వచ్చి. ఈ లోపల ఎన్ని బళ్ళు ఉండిపోయాయండి. ఇది డీజిల్ కొరతకు సంబంధించిన రాజమండ్రిలో కావచ్చు, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి. ఎక్కడా కూడా డీజిల్ బయట ప్రైవేట్ బంకుల్లో దొరకట్లేదు. కేవలం ప్రభుత్వ బంకుల్లోనే, రాజమండ్రి సెంట్రల్ జైలు బంక్ వంటి ప్రభుత్వ బంకుల్లోనే, అది కూడా కోట కేవలం ఆటోకి అయితే 300 రూపాయలు, కారుకి 1500, పెద్ద వాహనాలకు అయితే 2000, అంతకు మించి దొరకట్లేదు. ఈ నేపథ్యంలో 4 రోజుల నుంచి ఈ సమస్య ఉంది. దీనిపై అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఆయిల్ కంపెనీల నుంచే కూడా ఈ ఉత్పత్తి అనేది కూడా తగ్గిపోయిన నేపథ్యంలో, అంటే గల్ఫ్ యుద్ధం కారణంగా అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పి కూడా ఈ ఆయిల్ సరఫరా తగ్గించి వేశాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రైతులు వరి కోతలు జరిగే సమయం కావడంతో రైతులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద డీజిల్ సంక్షోభం, దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నప్పటికీ కూడా డీజిల్ సంక్షోభం నుంచి ఇటు ఆటో డ్రైవర్లు, రైతులు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది మరింత పెరిగితే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇది డీజిల్ కొరతకు సంబంధించిన రాజమండ్రిలోను తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనం ఇబ్బందులు పడుతున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.